ప్రభువును ప్రియ రక్షకుడైన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ ను క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీతో పంచుకోవడానికి దేవుడిస్తున్న కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18 నుండి 26 వచనములు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ చిన్నది యాయీరు యొక్క కుమార్తె. యాయీరు అనేటువంటి అతను ఒక అధికారి. ప్రభువుకున్న అధికారం తన వంటిది కాదని అతడు గ్రహించాడు. దేవుని యొక్క అధికారమునకు లోబడి ఒప్పుకుని ప్రభువును బ్రతిమాలుతున్నాడు. నా కుమార్తె చనిపోయింది, ఆయనను నీవు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి వేస్తే ఆమె బ్రతుకుతుంది అని దేవుణ్ణి ప్రార్థించాడు. ఈ మాటలు చూస్తుంటేనే మనకేమర్థమవుతుంది? అతని యొక్క విశ్వాసము ఎంతటి పరిపూర్ణమైనదో చూడండి ప్రియులారా. తన కుమార్తె కొరప్రాణంతో లేదు, తను చనిపోయింది. అతనికి ఆ విషయం పూర్తిగా తెలుసు. అతనే ఆ విషయం ప్రభుతో చెప్తున్నాడు కూడా. గొల్లు చేయువారు వచ్చి అడవడం ప్రారంభించారు. అతని పనివారు, అయ్యా ఆయనను ఇబ్బంది పెట్టవద్దు, పాప చనిపోయింది కదా, చనిపోయిన ఈమెను ఈయనేమి చేయగలడు అంటూ సలహాలిస్తున్నారు. అయినను ఆయన, నీవు వచ్చి నా కుమార్తెను తాకితే తను బ్రతకవచ్చేమో, ఒకసారి ప్రయత్నించి చూడు అనడం లేదు. బ్రతుకుతుంది అని ఆయన చెప్తున్నాడు. ఇది పరిపూర్ణమైన విశ్వాసము కదూ ప్రియ స్నేహితుడా, వాక్యం అంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ. నీవు పిలిస్తే దాటిపోయేవారు కాదు నీ ప్రభువు. చనిపోయింది కదా, వెళ్లి పాతి పెట్టుకో అని ఉచిత సలహాలు దేవుడు ఇవ్వలేదు. యాయీరుని ఆయన ధైర్యపరిచారు. యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి ఆ అధికారి ఇంటికి వెళ్లారు. ప్రభువు రాకతో కొందరైతే ఏమి జరుగుతుందోనని ఆసక్తితో చూస్తుంటే, మరికొందరైతే చనిపోయిన ఈమెను ఇతడేమి చేయగలడని హేళనగా మాట్లాడుతున్నారు. ఈమె చనిపోలేదు, నిద్రపోతుంది అనే ప్రభు మాటలు మరింత అపహాసం చేసేటట్లుగా చేశాయి. ప్రభువారు అన్నటువంటి మాట ఏమిటంటే, స్థలమీయుడు అని. ఆయన మర్యాదస్తుడు, త్రోసుకుని వెళ్లేవాడు కాదు. స్థలమిస్తేనే ఆయన లోనికి ప్రవేశిస్తారు. ఆయన ప్రవేశిస్తేనే అద్భుత కార్యం జరుగుతుంది. అక్కడ కూడా అదే జరిగింది. మన జీవితాల్లో ప్రభు యొక్క ఆశ్చర్య కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నాం? పేతురు దోణిలో ఆయనకు స్థలముంది, మన హృదయములో ఆయనకు స్థలముందా? ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దుకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును కలిసి భోజనము చేయుదుము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం. నీ హృదయం అనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే నీ జీవితమంతా ఇక సమాధానమే. ఆయన మహిమను నువ్వు కళ్ళారా చూస్తావు, అనుభవిస్తావు కూడా. చనిపోయిన యాయీరు కుమార్తెను బ్రతికించినటువంటి ప్రభువు. అవును, యేసు ప్రభు వారందరినీ బయటకు పంపివేసి ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది. వారిని బయటకు పంపించడం దేనికి? వారి మధ్యనే ఆ చిన్నదానిని బ్రతికించవచ్చు కదా. ఎందుకు పంపించారటే, ఆయనను ఎగతాళి చేసిన వారు ఆయన కార్యములోని మహిమను చూచే అర్హతను కోల్పోయారేమో. సమస్యను చూచి ఆయన శక్తిని శంకించి మన జీవితాల్లో కూడా ఆయన ఆశ్చర్య కార్యాలను అనుభవించే ధన్యతను కోల్పోతున్నామేమో. మనలను మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రియ స్నేహితుడా, వాక్యముంటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, మన ప్రార్థన దేవుని నుండి సమాధానాన్ని తీసుకుని రాలేకపోతుందంటే మన హృదయంలో ఆయనకు స్థలము లేదేమో, విశ్వాసం కొరవపడిందేమో, ఆయనను ఇంకనూ అపహాసం చేసే సమూహంలోనే నీవున్నవేమో. అట్లా అయితే నీ జీవితంలో ఆయన కార్యాలను చూడడం అసాధ్యం. నీ హృదయం అనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే
నీ జీవితం అంతా సమాధానమే. ఆయన మహిమను నువ్వు కళ్ళారా చూస్తావు, అనుభవిస్తావు కూడా. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత ప్రభు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటి కొరకు మీరు మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. ప్రతి విధమైన శోధన, కీడు, తెగుల నుండి మీరు మమ్మల్ని కాపాడండి. నీ సన్నిధిని మాతో ఉంచండి నాయన. నీకు స్తోత్రములు. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి నీ సన్నిధిని, ఆయుష్ను, ఆరోగ్యమును సమృద్ధిగా అనుగ్రహించండి. అదేవిధంగా దూరదేశంలో ఉండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి కుటుంబాలకు ఆదరణ దయచేయండి. వారి కుటుంబాలకు మీరు తోడుగా ఉండండి ప్రభువా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను మీరు దర్శించండి. నీతి న్యాయములతో, ప్రజల ఎడల ప్రేమతో వారి నాయకత్వమును చేయడానికి వారికి కావలసిన నీ కృపను అనుగ్రహించండి. మీరే ఈ దినమంతా నీ సహాయమును మాకు అనుగ్రహించి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.